సుమారుగా 10 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయింది. 5 కోట్ల టర్నోవర్ తోటి స్టార్ట్ అయింది. సో ఇది ఆఫ్టర్ 20 ఇయర్స్ 2024లో 2019 వరకు కూడా చాలా స్లోగా నడిచింది. కానీ ఎప్పుడైతే ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయిందో 2019 మహమ్మారి కరోనా వచ్చిందో, కరోనాలో వచ్చినప్పుడు ద ఓన్లీ కంపెనీ విత్ విస్టాండ్ ఇన్ ద మార్కెట్ ఈస్ వెస్టీజ్. గట్టి సపోర్ట్ కూడా వచ్చింది. నేను చెప్తాను, అందరు కంపెనీ స్వార్థం తీసుకొని బంద్ చేస్తే గౌతమ్ బాలి సార్ మొన్న చెప్పింది, ఎఫ్ఆర్యూలో చెప్పారు ఈ విషయం. గౌతమ్ బాలి సార్ అందరు డిస్ట్రిబ్యూటర్స్ కి పని చేయకుండా కానీ డబ్బులు వేశారు. సో గౌతమ్ బాలి సార్ ఓకే. సో 2004లో చూసుకుందాము. 2024లో వచ్చేసేవరకు ఇది 3500 నుంచి 4000 బ్రాంచెస్ అయ్యాయండి. అండ్ తెలంగాణలో 150 సుమారుగా బ్రాంచెస్ ఉన్నాయి, రైట్? ఓకే. ఇప్పుడు సుమారుగా అప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్లు అయింది. ఇప్పుడు 4 crores 4 కోట్ల దే ఆర్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఇది ఇంపార్టెంట్. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. అప్పుడు 10 ప్రొడక్ట్స్ ఓన్లీ హెల్త్ లో వచ్చాయి. కానీ ఇప్పుడు ఆల్ రేంజెస్ లైక్ హెల్త్ కేర్, హోమ్ నీడ్స్, అగ్రి కేర్ అండ్ బ్యూటీ కేర్. సో ఈ 4 ప్రొడక్ట్స్ 4 రేంజెస్ లో we have 450 plus products. Very great. సో ఇంత టర్నోవర్ ఇంత చేశాక టర్నోవర్ ఎంత అవుతుంది? సుమారుగా 5000 కోట్లు దాటిందండి. ఓకే. సో వెరీ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈ యొక్క యజ్ఞంలో గౌతమ్ బాలి సార్ గాలితో మనకి ఇంకా 2 ఉన్నారండి. వాళ్ళు కరణ్బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్ గారు. ఎంపవర్మెంట్ లో చూసారు మీరు దీపక్ సార్. ఓకే. సో ఇవన్నీ కూడా వెస్టీజ్ ఒక గొప్ప పెనుమార్పుని తీసుకొచ్చిందండి. ఎక్కడ మనకు 2004 నుంచి 2024 వరకు అండ్ 2025 అంటే నెక్స్ట్ ఇయర్ అప్రోచ్ ఏంటంటే ఈ యొక్క 5000 crores షుడ్ క్రాస్ అరౌండ్ 7000 crores. ఇంకొక చిన్న పాయింట్ దీంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క 5000 crores లో నిజంగా మనం ఎంత అదృష్టవంతులం చూద్దాము. మొత్తం వెస్టీజ్ లో 350 టీంలు ఉంటే విన్నింగ్ టీం ఒకటే 350 కలిసి 2500 కోట్లు చేస్తే ఒక విన్నింగ్ టీం 2500 కోట్లు. అందుకే అంటున్నాం వెస్టీజ్ రావడం అదృష్టము, అందులో విన్నింగ్ టీం లో ఉండడం మహా అదృష్టం. రైట్? ఓకే, రైట్, వెరీ నైస్. సో ఇప్పటివరకు మనం 2 పాయింట్స్ చూసుకున్నామండి. ప్రపంచంలో మనం ఏది తీసుకున్నా కానీ ఏదైనా కానీ మనిషి ఒక ఫైర్ నుంచి ఈరోజు అంతరిక్షానికి వెళ్తున్నాడంటే 3 వస్తువుల మీద ఉంటాయండి. ఏంటంటే అది ఎందుకు, ఏమిటి, ఎలా. ఫస్ట్ నేను చెప్పాను ఎందుకు అని. ఎందుకంటే డ్రీమ్స్ గురించి, రైట్? డ్రీమ్స్ గురించి చెప్పాను. అయితే ఈ ఎందుకులో ఇంకొక పాయింట్ కూడా ఉన్నదండి. ఎందుకు చేయాలి మనం, ఎందుకు చేయాలి ఈ బిజినెస్? 1940 స్వాతంత్రం కంటే ముందు ఒక ఫ్యామిలీ నడవాలంటే 10 రూపాయలు ఉంటే గ్రేట్, ఓకే, హ్యాపీగా బతికేవచ్చు. 1960లో ఇది కాస్త 100 రూపాయలు అయిపోయింది. 1980లో ఇది 1000 రూపాయలకు వచ్చేసిందండి. 2000లో ఇది 10,000 వచ్చేసిందండి. ఇప్పుడు మీకు తెలిసిందే 2020 ఏంటి పరిస్థితి? 50,000 వేసుకుందామండి. తక్కువ 50,000 ఉంటే కానీ మన ఇల్లు కలుస్తలేదు, అవునా? దాంట్లో సగం ఈఎంఐ హోమ్ లోన్ గా పోతుంది, అవునా సార్? సో ఇక పరిస్థితి ఏంటి? 2040కి వచ్చే వరకు నెలకి ఎంత కావాలి? 1,00,000 5 లక్షల?
ఇట్ డిపెండ్స్. ఓకే, లక్షలా 5 లక్షలా యూ హ్యావ్ టు డిపెండ్. సో ఇట్లాంటి ఇన్కమ్ రావాలంటే మన పరిస్థితి ఏంటి? యాక్టివ్ ఇన్కమ్ సరిపోతుందా? డ్రీమ్స్ వాంట్స్ ఏమో ఇంత పెద్దగా ఉన్నాయి, మన ఇన్కమ్ ఏమో పాపం ఇంత. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అయితే దీన్ని ఫేస్ చేయాలంటే మనకేం కావాలి? తాతల ఆస్తులు కావాలి. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ కావాలి, తాతలు ఫిక్స్ చేసింది. కానీ అందరికి ఉన్నాయా? మరి పరిస్థితి ఏంటి? సో మనకు ఒక అద్భుతమైనది ఉంది, అదే ప్యాసివ్ ఇన్కమ్ అండి. గ్రేట్ 2వ క్లాస్ ప్యాసివ్ ఇన్కమ్. దీన్ని మనం సెకండ్ ఇన్కమ్ అంటాము. ఓకే, సెకండ్ ఇన్కమ్ అంటాము, రైట్? సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటి, ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు థర్డ్ ఎలా అనే దానిపైన దృష్టి పెడదాం. ఎలా? రైట్, ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ట్రెడిషనల్ బిజినెస్ అండి, ట్రెడిషనల్ మార్కెట్. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఇప్పుడు ఉన్న షాప్స్ అన్ని. ఓకే, షేర్ సురేందర్ రెడ్డి సార్ షాప్ కూడా. ఓకే, ఇప్పుడు సో ఇక్కడ మనం ఒక వస్తువు తీసుకున్నాం సార్, ఒక సోప్ తీసుకున్నాం. ఒక సోప్ మనం కొనాలి అంటే ఈ సోప్ ఖర్చు 100 రూపాయలు వేసుకోండి. ఓకే, 100 రూపాయల సోప్ అయితే ట్రెడిషనల్ మార్కెట్లో కంపెనీ ఇది 40 రూపాయలు అవుట్పుట్ తోటి ఇస్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే 40 రూపాయల అవుట్పుట్ తోటి C&F వీళ్ళకి ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకొక 10 రూపాయలు వేసుకుంటారు. లాభం అనేది ఎవరు చేయరు కదండి, చేయొద్దు కూడా. ఓకే, సో C&F ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ పోతుంది. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు? ఇంకొక 10 రూపాయలు వేసుకుంటాడు, రైట్? అక్కడ నుంచి హోల్సేలర్ ఇతను 70 రూపీస్ చేశాడు. రీటైలర్ షాప్ దగ్గరకు వచ్చేసి ఇతను 80 రూపీస్ అయిపోయింది సార్. ఇక్కడ వరకు ఓకే. మరి రీటైలర్ షాప్కి వెళ్ళి కస్టమర్ ఎలా కొనాలి? రావాలి కదా, ఒక మహేష్ బాబు రావాలి, ఒక ఆమిర్ ఖాన్ రావాలి. ఓకే, ఎంత లేకున్నా ఒక జయసూర్యమ్మ రావాలి, ఐశ్వర్య రాయ్ రావాలి. వీళ్ళంతా ఎవరండి? సెలబ్రిటీస్. వీళ్ళు తిని వస్తారా? రారు. వాళ్ళకి ఏం చేయాలి? పే చేయాలి. సో దాన్ని మనం ఏమంటున్నాము? అడ్వర్టైజ్మెంట్ అంటాం. ఇది ఒక 20% తీసుకుంటే మొత్తానికి కన్స్యూమర్ దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. ఓకే, నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్. ఇప్పుడు మనకు 2019లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనకు ఒక రూల్ వచ్చిందండి. ఏమొచ్చిందంటే ఎవరైనా కానీ కంపెనీ డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు, ఎవరైనా కంపెనీ డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ బేస్ అయి ఉండాలి. కంపల్సరీ ప్రొడక్ట్ బేస్ ఉంటేనే వాళ్ళకి అథారిటీ ఉంది. రెండోది, వాళ్ళు 0% రిజిస్ట్రేషన్ ఉండాలి, అంటే ఎటువంటి డబ్బులు పెట్టొద్దు రిజిస్ట్రేషన్. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక పర్మనెంట్ ఆఫీస్ ఉండాలి. ఇలాంటివి ఒక 10 నామ్స్ పెట్టేసి కంపెనీ 2019లో ఒక వినూత్నమైనది ఇచ్చింది, అదే డైరెక్ట్ సేల్స్ మార్కెటింగ్. సో ఈ డైరెక్ట్ సేల్స్ మార్కెటింగ్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో ఒక ఉప్పెనలాగా మార్కెట్ అనేది చేంజ్ అయిపోయిందండి. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తుంది డైరెక్ట్ సేల్స్ మార్కెటింగ్. సో అలాంటి డైరెక్ట్ సేల్స్ మార్కెటింగ్ లో మనకి ఏంటి అంటే డైరెక్ట్ కంపెనీ ఇక్కడ నుంచి డైరెక్ట్ కన్స్యూమర్ కి ఇచ్చేస్తుందండి. ఓకే, మరి వీళ్ళంతా ఏమయ్యారు? నో C&F, నో డిస్ట్రిబ్యూటర్, నో హోల్సేలర్, నో, ఇది మాత్రం ఉంది. ఉందా? లేదా? ఇది కూడా. మరి ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరండి? మనం. మహేష్ బాబు. ఓకే సార్, మీరు అమితాబ్ బచ్చన్. ఓకే, మీరు ఒక ఐశ్వర్య. సో ఈ రకంగా మనం అన్నింటినీ కూడా నిర్మూలన చేశాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వెళ్ళేదా అనేది దీన్ని ఏమంటామంటే మనం బిజినెస్ ప్లాన్ అంటామండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బిజినెస్ ప్లాన్, రైట్? ఇక్కడ వరకు నార్మల్ అండి. ఇప్పుడు అందరూ కూడా అటెన్షన్ అయినండి సార్, ఎందుకంటే మీకు ఒక అద్భుతమైన ప్లాన్ చెప్పబోతుంది కంపెనీ. ఓకే, వరల్డ్లో 10th, ఓకే, ఏషియాలో
Number 1 direct sales marketing company, that is Vestige. Okay na, ఏషియాలోనే నంబర్ 1 డైరెక్ట్ సేల్స్ మార్కెటింగ్ కంపెనీ. ఈ రోజు ఇండియాలో శాసిస్తుంది డైరెక్ట్ సేల్ అంటే అది వెస్టీజే. దానికి చిహ్నం ఏంటంటే నిన్న మనకు జరిగిన ఉమెన్ ఎంపవర్మెంట్ లో 3 వెస్టీజియన్స్ కి మనకు అవార్డు వచ్చింది. గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో అలాంటి వెస్టీజ్ ప్లాన్ చేసుకోవడానికి మనం ఈ రోజు వెళ్దాం. వెస్టీజ్ ప్లాన్ చాలా సింపుల్ సార్. ఏం లేదు వెస్టీజ్ ప్లాన్ లో. మనము ఫస్ట్ we have to take a need అంటే అవసరం. మన అవసరం తీసుకోవాలి. అవసరం తీసుకోవడానికి మనం వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక షాంపూ ఉంది. షాంపూ మనం అవసరం ఉంది, వాడాలి. వాడు ఏం చేయాలంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి. సింపుల్ అయిపోయింది వెస్టీజ్. we have to go for a need, we have to యూజ్ చేయాలి ఫస్ట్, తర్వాత లైక్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి. ఓకే, ఇది ఓకే, ఇది ఓకే, వెరీ ఈజీ. ఓకే, ఇది వెరీ వెరీ ఈజీ. ఇక్కడికి వచ్చే వరకు సమస్య వచ్చేసింది. రైట్, when we are sharing we are unable to get the leaders, right? So చూద్దామండి. So sharing, how the sharing goes on now we will see. So take Miss Deepa. ఓకే, ఈమె ఎవరో కాదు, విజయలక్ష్మి మా ఆవిడ. ఓకే రైట్, అంటే 2 పేర్లు ఉన్నాయి అన్నట్టు అందుకే. అయితే విజయలక్ష్మి గారు ఏం చేశారంటే ఫస్ట్ ఓకే ఇంటికి ఒక 4000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారు. 4000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారు. దీంట్లో మనకు ఎలాంటి డిస్కౌంట్స్ వచ్చాయనేది చూద్దాం. ఫస్ట్ మేడం ఎప్పుడైతే 4000 సరుకులు తీసుకున్నారో మేడంకి ఫస్ట్ 10 to 15%, 20%, ఓకే 20% డిస్కౌంట్ ఆన్ MRP. రైట్, ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ 5 to 12% క్యాష్ బ్యాక్, 16% క్యాష్ బ్యాక్. 2024 ఇయర్ టెస్ట్ లేదు, ఏంటంటే మనకు టోటల్ 45 కావాలి. ఓకే, సో క్యాష్ బ్యాక్ వస్తుంది. రైట్, అంటే చాలా వరకు ఏంటంటే మనం అప్లోడ్ ఏం చేస్తామంటే 1-2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి, అందుకే నేను మేజర్గా యావరేజ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కూడా మనకు 20% ఒక 5-6 ప్రొడక్ట్స్ మీద ఉంటాయి. రైట్, రిమైనింగ్ ఆల్ ఆర్ అరౌండ్ 12 to 15%. అందుకే నేను అక్కడ ఓన్లీ 16% రాస్తున్నాను. అండ్ రిమైనింగ్ వి విల్ గెట్ అ ఫ్రీ ప్రొడక్ట్ 10%. ఓకే, ఫ్రీ ప్రొడక్ట్. అండ్ ఇది కాకుండా మనకు సిఎన్సి అని ఉంటుందండి. ఇది ఒక చాలా విచిత్రమైనది సార్. మామూలుగా ఇప్పుడు నేను సురేందర్ సార్ షాప్కి వెళ్ళాను, సార్ హోల్సేలర్. సో ఏం చేశారు, 20 రూపీస్ ఉన్నది 2 రూపీస్ తగ్గించేశారు. సో వెస్టీజ్లో ఉన్నది ఇచ్చేశారు సార్, ఐఎమ్ హ్యాపీ. ఓకే, క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చింది సార్. ఎట్లా ఇచ్చింది క్యాష్ బ్యాక్ అంటే, నువ్వు ఇంకోటి కొను, ఓకే సామాన్ తక్కువ చేస్తా అని నాకు ఒక వోచర్ ఇచ్చేది, ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చిండు, ఒక చాక్లెట్ కూడా ఇచ్చింది సార్. ఓకే, వీటి వరకు వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ డిమార్ట్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. ఈ లాస్ట్ నుంచి చూడండి సార్, సిఎన్సి కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీలో ఏంటంటే సార్, మనం కంటిన్యూగా డిమార్ట్కి వెళ్ళి ఒక 4 months తీసుకుంటాం. 5th month అతను వచ్చి మనకి వెల్కమ్ చెప్తాడా, పోనీ ఏదైనా ప్రోడక్ట్ ఇస్తాడా, లేదు. కానీ వెస్టీజ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇట్ రెస్పెక్ట్స్ యూ. అది మీకు రెస్పెక్ట్ చేసి ఏం చేస్తుంది అంటే, కంటిన్యూగా మీరు 4 months తీసుకున్నారు సార్, 5th month మీకు ఏం చేస్తాను నేను కన్సిస్టెన్సీ ఆఫర్ ఇస్తానని చెప్తుంది. ఎలాంటి ఆఫర్ అంటే, ఇఫ్ యూఆర్ టేకింగ్ 100 PV వీఆర్ గెటింగ్ 2550 ప్రొడక్ట్స్ ఫ్రీ. ఓకే సార్, మా ఫ్యామిలీ పెద్దగా లేదు, చిన్నగా ఉంది. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ 60 PV వీఆర్ గెటింగ్ 1250 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ. అండ్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది సార్. ఈ 60 PV 1250 వచ్చేది ఏంటంటే, కంపెనీ విల్ డిసైడ్ వాట్ టు గివ్. ఓకే, బట్ కానీ ఇక్కడ 2550 అనేది వీ కెన్ టేక్ బై అవర్ చాయిస్. మనం మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. రైట్, ఓకే, ఈ రెండింటిని
చేసిందే 160 PV మన మ్యాజిక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోర్. రైట్, ఎంతమంది కోర్ అయ్యారు ఇక్కడ? రైట్, వండర్ఫుల్. ఓకే, కోర్ మీన్స్ గేమ్ ఓవర్. ఓకే, అయిపోయింది. రైట్, అది. సో సార్ ఈ 4 ఆఫర్స్ ఉన్నాయి మనకు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రమోషనల్ ఆఫర్స్. రైట్, ఈ ప్రమోషనల్ ఆఫర్స్ కాకుండా మనకి ఇంకా 8 వెరైటీస్ 8 ఉన్నాయి సార్. కంపెనీ ఇచ్చేది 8 ఉన్నాయి. ఎందుకంటే మనకు అక్కడ 60% వచ్చింది, అవునా సార్? 60%. దీంట్లో ఇప్పుడు మనకు 45% దాకా వచ్చేసింది. ఇప్పుడు మనకు రిమైనింగ్ ఏముంది? 15%. దీన్ని ఎలా ఇస్తుంది కంపెనీ అంటే 3% డైరెక్టర్ బోనస్, 15 to 5 to 16% డైరెక్టర్ బోనస్. ఓకే, అంటే మనకు డిఫరెంట్ 8లో 5% ఫస్ట్, తర్వాత 8%, తర్వాత 12%, తర్వాత 16% డైరెక్టర్ బోనస్ వస్తుంది. తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 3%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఓకే సార్, కార్ ఫండ్ 5%, హోమ్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ 2%. ట్రావెల్ సో ఇవన్నీ కాకుండా మనకి 18%. ట్రావెల్ ఫండ్ మిస్ అయింది. ట్రావెల్ ఫండ్, ఓకే, ఎస్ సార్. ట్రావెల్ ఫండ్ దిస్ ఇస్ 3%. సో ఇవన్నీ 1 2 3 4 5 6 7 8. ఓకే, 9. సో మనకు 9 టైప్స్ ఆఫ్ బోనస్లు ఉన్నాయి. బాగున్నాయా బోనస్లు? సపోర్ట్ కొడతలేదు కదా. మీకు ఏ బోనస్ నచ్చింది అన్నింటిలో? ఎల్ఓబి నచ్చదు మేడం. మాకు ఎల్ఓబి దాకా మాకు ఎల్ఓబి. ఎందుకంటే ఎల్ఓబి రావాలంటే వీ హ్యావ్ టు బికమ్ సిల్వర్. సిల్వర్ తర్వాత మనకు 5600 అయ్యాక మనకు ఎల్ఓబి వస్తుంది. సో మనకి ఏంటంటే ఇవే సార్. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ట్రావెల్ ఫండ్. ఓకే, ఎందుకు? మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేదు. సో కంపెనీ ఇస్ గివింగ్, ఒక డ్రీమ్ అయిపోయింది. రెండోది లగ్జరీ కార్, డ్రీమ్ అయిపోయింది. మూడోది లగ్జరీ హోమ్, 3 అయిపోయింది. సో మన డ్రీమ్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయా? ఆర్ డూయింగ్ ఎనీథింగ్ స్పెషల్? ఏమైనా సపరేట్ గా చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా? ఓన్లీ మనం బిజినెస్ చేస్తున్నా కొద్దీ మనకి ఏమవుతుంది? సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తున్నాయి, ప్లానింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇక్కడ విజయలక్ష్మి గారు ఫస్ట్ తీసుకున్నారు, 4000 సామాన్ తీసుకున్నారండి. 45% డిస్కౌంట్ వచ్చేసింది విజయలక్ష్మి గారు. రైట్, విజయలక్ష్మి గారు ఏం చేశారు? 10 మెంబర్స్ జాయిన్ చేశారు. వాళ్ళు కూడా 4000 తీసుకున్నారు. సో కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అయిందండి? 40,000 అయింది. రైట్, కంపెనీ విల్ గివ్ యూ 10% ఆఫ్ దట్ 4,000 డిస్కౌంట్. రైట్, మళ్ళీ 10 మెంబర్స్ ఏం చేస్తారండి? మళ్ళీ 10 మెంబర్స్ జాయిన్ చేస్తారు. చేస్తారా చేయరా? చేయాల్సిందే కదా, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అవసరమే కదండి. సో ఆ డ్రీమ్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఇంటూ 1 ఇంటూ 4,000 ఏమవుతుందండి? టర్న్ ఓవర్ 4 lakhs. is going up to 4 lakhs. ఇప్పుడు కొట్టండి సపోర్ట్. And we will get 40,000 for that. మనకి వస్తే మళ్ళా లేదు, మనకి ఇదే మళ్ళా వస్తుంది. ఓకే, బికాజ్ దిస్ ఇస్ వాట్ వి ఆర్ గెటింగ్ ఇన్కమ్. రైట్, ఇప్పుడు ఈ 10 మెంబర్స్ ఇంకో 10 మెంబర్స్ జాయిన్ చేస్తున్నారు. 10 into 10 into 10 into 1 into 4,000. Turnover is becoming 40 lakhs. Oh, 4 and lakhs. our income is going to ఇంకో 10 వేస్తున్నామా? ఫస్ట్ ఈ వర్క్ చాలు. ఓకే, రైట్. సో ఇలాంటి మన ఇన్కమ్ అనేది ఏంటంటే ఒకటే, ఫస్ట్ ఫేజ్ లో మనం వాడాలి, సెకండ్ ఫేజ్ లో మనము చెప్పాలి, మూడో ఫేజ్ లో మనము వాళ్ళని గైడ్ చేయాలి, నాలుగో ఫేజ్ లో ఇన్కమ్ తీసుకోవాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఒక సక్సెస్ ప్రొఫైల్ సార్ అక్కడ ఇప్పుడు ఇవన్నీ మనం 4 లక్షలు అనుకున్నాం. ఓకే, ఇలాంటి వాళ్ళని మనం చూద్దామా? ఓకే, మన సిద్దిపేట పోస్టర్ ఇంకెప్పుడు పడుతుందో లక్షల చూడాలి. పడదామా సార్? ఫస్ట్ మనదేనా? yes బ్లాక్ టేప్ అది ఓపెన్ చేయగలరు.
బెటర్. మేడం మీరు వెళ్ళండి, విజయలక్ష్మి మేడం మీరు వెళ్ళండిగా. వెళ్తారా? రండి. ఫస్ట్ అది చెప్పేసి లేదు ఫస్ట్ ఫస్ట్ ఖచ్చితంగా కంపెనీ ఫౌండర్స్ స్థాపించింది సార్ ఖచ్చితంగా. సో హి ఇస్ ద మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బారి గారు. ఓకే, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్. రైట్, సెకండ్ సార్ వచ్చేసి డైరెక్టర్ పర్లేదు సార్ చూస్తున్నాడని. కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్. చూస్తున్నాడని వెళ్ళిపో. రైట్, ఈ ముగ్గురు త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులకి ఒక రాజు, మన విన్నింగ్ టీం రాజు, విన్నింగ్ టీం సృష్టికర్త ఎస్పీ భారత్ సార్. ఓకేనా? ఎస్పీ భారత్ సార్ ఒక శక్తి. ఓకే సార్, ఇది ఎఫ్ఆర్యు రైట్. ఎస్పీ భారత్ సార్ ఫ్యామిలీ ఇది. వాళ్ళే అరుస్తుంది మనం అరుద్దాం. ఇది వచ్చేసి పైకి అంట సార్, పైకి పెట్టండి. నాకు ఇంకా అనిపిద్దా? సార్ ఎస్పీ భారత్ సార్ ఫ్యామిలీ ఇది రైట్. ఓకే, మనం చూసాం ఎఫ్ఆర్యూలో వీళ్ళందరినీ కూడా ఫోటో కూడా దిగాను రైట్. ఇక్కడ వస్తున్నారు చూడండి, ఇంద్రవీత్ సింగ్ మన తెలంగాణకి ఇంట్రొడ్యూస్ చేసిన ఓకే వ్యక్తి ఇతనే. గట్టిగా రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్.